చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అన్న సంగతి మర్చిపోయారు. ఆయనకి సినిమాలు తీయాలని ఆలోచన వచ్చిందో, లేకపోతే ఓన్లీ ప్రచారాలకు మాత్రమే ఈసారి సీఎంగా నేను పరిమితం అవ్వాలనుకున్నారో మనకు తెలీదు గానీ, ఆయన చేపల పులుసు చేస్తూ వీడియోలు పెడతారు. తర్వాత స్టవ్ వెలిగించకుండా ఫ్రై చేస్తూ, ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తూ వీడియోలు పెడతారు. అందులో భాగంగానే మళ్ళీ విత్తనాలు జల్లుతూ, ఎరువులు వేస్తూ చిన్న వీడియో చేశారు. అది సరిపోదన్నట్టు మళ్ళీ ఏం చేశారంటే, భువనమ్మ గారికి తన భార్య భువనమ్మ గారికి ఫోను చేసి, ఇక్కడ కొబ్బరి నూనె దొరుకుతుంది, మంచి నూనె దొరుకుతుంది, తర్వాత నువ్వుల నూనె దొరుకుతుంది, వేరుశనగ నూనె దొరుకుతుంది. ఏం తీసుకోమంటావు అని భువనమ్మ గారితో ఫోన్‌లో లైవ్‌లో మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడితే ఆవిడేం చెప్తున్నారంటే, మీరు చెప్పిన 4 రకాల నూనె మంచియేనండి. అన్నీ మంచివే కాబట్టి, మీరు వాళ్ళు కష్టపడి ఆ నూనె తయారు చేసినోళ్ళకి మీరు ఏదోకటి చెయ్యాలి కాబట్టి, ఆ నూనె కొనుక్కురండి అంటారు. అంత బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి ఇంటికి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచియే. 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4. ఓకే. ఇదా ముఖ్యమంత్రి పరిపాలన అంటే? నూనె కొనుక్కురమ్మని భార్యతో మాట్లాడి అది కూడా ప్రమోట్ చేసుకోవడమా? ఏంటంటే సిగ్గుసేటు? మీకేమైనా చిత్తశుద్ధుంటే, మీకేమైనా వాడికి చెయ్యాలని అనుకుంటే, అలా బిజినెస్‌లు చేసుకుంటూ వాళ్ళకి సబ్సిడీలివ్వండి. లేదంటే పెట్టుబడివ్వండి. లేదంటే ఆ వ్యాపారాలను డెవలప్ చేసుకోవడానికి లోన్స్ ఇవ్వండి. లేదంటే ఆ సేంద్రియ ఎరువుల్ని మీరు ఉచితంగా ఇవ్వండి. అంతేగాని వారి దగ్గర 4 కేజీలు నూనె కొనుక్కురమ్మని మీ భార్య చెప్తే, మీరు నూనె కొనుక్కెళ్ళి వాళ్ళకి లాభం ఎంతొస్తదండి? ఇదేమి ఏమన్నా పని చేస్తుందా? లేదా? మీరేం చేయాలనుకుంటున్నారో ఈ వీడియో షూటింగులు, ఈ ఆడియో షూటింగులు చేసేసి ఈ 3 సంవత్సరాలు గడిపేయాలనుకుంటున్నారా? అని అడుగుతా ఉన్నాను.